అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ముఖ్యంగా మిథున రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి శుభసూచన కనిపిస్తూ ఉంటుంది. గత కొంతకాలంగా మీ మనసులో ఏదో ఒక ఆందోళన ఉండే ఉండొచ్చు. ఉండే ఉండొచ్చండి. అందరికీ ఉంటుంది. కానీ కొన్ని పనులు ఆలస్యంగా అవుతూనే ఉంటాయి. కానీ మీరు ఎంతగానో ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఇంకా జరగలేదే. ఎందుకని నాకు ఈ సమస్యలు? ఎందుకని నాకు ఇన్ని ఇబ్బందులు? ఎందుకని నాకు ఏ పని కూడా ముందుకు రావట్లేదు అని చాలామంది బాధపడుతూనే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితయితే పూర్తిగా మారింది మిత్రమా. మరి ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం మీ జీవితంలోనే ఒక వార్త మీ హృదయాన్ని ఆనందంతో నింపేలా కూడా ఉంటుంది. ఈ వార్త విన్న వెంటనే కొంతమందికి నిజంగా ఇది నిజమా? జరుగుతుందా? అని అనిపిస్తుంది. కొంతమందికి ఆనందంతో కళ్ళెమ్మట నీళ్ళొస్తాయి. కొంతమందికి ఆశ్చర్యం వేస్తుంది. కొంతమందికి మరి ఆ బాధలన్నీ తొలగిపోతున్నాయని ఆనంద బాష్పాలు కూడా వస్తూ ఉంటాయి. మరి ఎందుకంటే ఈ మీరు ఊహించని విధమైనటువంటి సంఘటనలు మన జీవితంలో ప్రవేశించబోతున్నాయంటే మనం ఒక్కళ్ళమే బాగుపడతాం కాదు మిత్రమా. మన చుట్టూరు మనల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆనందపడుతుంటారు. కాబట్టి ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఈ వార్త విన్న చాలా మందికి ఎందుకంటే ఈ శుభ సంఘటన అనేది మీ జీవితంలోకి రావడం, ఆ శుభవార్త అనేది ఏమిటి? మరి ఎవరి ద్వారా వస్తుంది? ఈ వీడియోని మీరైతే చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే నేను మీకేం చెప్తున్నానో క్లియర్‌గా అర్థమవుతుంది. మరి మీరేమనుకుంటున్నారో మీకు కూడా తెలుస్తుంటుంది మిత్రమా. సో, ఇక వీడియోలోకి వెళ్దాం. నాదొక చిన్న విన్నపం అండి. మీరు గనక మా ఛానెల్‌ని మొదటిసారి చూస్తుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ముఖ్యంగా మిథున రాశి వారికి ఇలాగే చాలా చాలా వరకి వాళ్ళకి తెలియని విషయాలు, వారు ఊహించని విషయాలు కూడా చెప్పడం జరుగుతుంటుంది. మరి మిథున రాశి వారు సహజంగానే చాలా తెలివైనవారు. మరి మీరు పరిస్థితులు చాలా త్వరగా అర్థం చేసుకుంటారు. చాలా త్వరగా నిర్ణయించుకుంటారు. చాలా త్వరగా ఏదైనా చేయగలుగుతారు. అంటే శక్తి కలిగిన వారనే అర్థం. మరి గత కొంతకాలంగా మీ జీవితంలో కొన్ని ఆలస్యాలు జరిగాయి. చాలా వరకి ఆలస్యాలు జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నాయి, జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. మరి గత కొంతకాలంగా మరి మీరు పడినటువంటి కష్టాలకు ఫలితం దక్కలేదు. అది ఉద్యోగ విషయాల్లో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ప్రేమించిన వ్యక్తి విషయంలో కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు. అది ఏదైనా అవ్వచ్చు. అయితే ఇప్పుడు మీకొక లక్కీ ఛాన్స్ రాబోతుంది మిత్రమా. మీ గ్రహాలు పూర్తిగా మారబోతున్నాయి. గ్రహస్థితి మీకిప్పుడు అనుకూలంగా మారుతుంది. గ్రహాలు మూవ్‌మెంట్ మార్చుకుంటున్నాయి. మీకు మిథున రాశి వారికి ఒక అద్భుతాన్ని ఇవ్వబోతున్నాయి. అదృష్టాన్ని కట్టబెట్టబోతున్నాయి. మరి కొన్ని సందర్భాల్లో మీరు చాలా వరకి దగ్గరికి వెళ్లి కూడా విజయాన్ని కోల్పోయినట్టుగా అనిపించిందా? మరి గత కొంతకాలంగా మీరు చాలా శ్రమ చేశారు. కొన్ని అవకాశాలు మీ చేతుల్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి కూడా ఉన్నాయి. కానీ విశ్వం మరి మనకి అంటే ఈ ప్రపంచం, ఈ జీవితం భగవంతుడు మనకి ఎప్పుడూ కూడా మన సమయాన్ని వృధా చేయలేదు. ఇప్పుడు మీకు వృధా అయిందని మీరు అనిపించింది కానీ సరైన సమయం వచ్చినప్పుడే మీకొక మంచి ఫలితాలైతే దక్కుతూ ఉంటాయి. ప్రస్తుతం అది మీ జీవితంలోనే ఒక ముఖ్యమైనటువంటి దిశలోకి తీసుకువెళ్తూ ఉంటుంది. మరి ఆ దశ ఏమిటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఈ సాయంత్రం ముఖ్యంగా మీ జీవితంలోనే కొన్ని శుభవార్తలు ఒక అత్యున్నతమైనటువంటి వార్తలుగా నిలబడటం కూడా సహజమే. మరి వార్త వినగానే ఎగిరి గంతేస్తారు. మరసలు అది ఎందుకని అసలు మీరు కూడా ఊహించలేరనమాట. ఆశ్చర్యపోతారు. అదేంటంటే ముఖ్యంగా చాలా మందికి ఉద్యోగ సమస్యలుంటాయి. మరి ఆ ఉద్యోగం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది కొంతమందికి. కొంతమందికి వచ్చింది నిలబడదు. కొంతమంది దాన్ని ఎలాగోలా నిలబెట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. అలాంటి ఉద్యోగులకి ఈ రోజున ఒక మంచి శుభవార్తొస్తుంది. మరి మీకొక మంచి ఉద్యోగ అవకాశాలు మెరుగు పొందుతున్నాయి. మరి ఆ ఉన్నటువంటి ఉద్యోగంలో మీకు మార్పొచ్చేసి మీకు మంచి అవకాశాలుంది. మీకు వేరే ప్రాంతానికి ప్రయాణాలకి సిద్ధంగా ఉన్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ జీవితంలో గొప్ప మలుపులు తిప్పుతాయి. మళ్ళా రానున్న 3, 4 నెలల్లోనే మీరు ఊహించిన దానికంటే కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కించుకుంటారు. మరలాగే కొంతమందికి మరి రిజల్ట్స్ అనేవి చాలా పెండింగ్‌లో పడుతుంటాయి. ఏదైనా ప్రాజెక్ట్ అనుకున్నా, ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకున్నా అవి మొత్తం ఆగిపోతూ ఉంటాయి. పనులు పూర్తవ్వనమాట. మరి ఆ పనులు కూడా ఈరోజు మిథున రాశి వరకు ఒక అద్భుతంగా పూర్తవ్వబోతున్నాయి మిత్రమా. దీని వలన వీరికి ఆర్థిక లాభము, కొత్తగా డబ్బు జనరేట్ జరుగుతుంది. కొత్తగా డబ్బు రావాల్సిందొస్తుంది. అనుకున్న పనులు మొత్తం కూడా పూర్తిగా ముందుకు వెళ్ళడం కూడా ఖచ్చితంగా జరుగుతుందనమాట. మరి ఈ చాలా కాలంగా చాలామంది ఎదురు చూస్తూనే ఉంటారు. మరి ఇలాంటి విషయాలు, ఇలాంటి సందర్భాలు ఎప్పుడూ కూడా మనకి రావు, జరగవు, అనుకుంటూనే మనం ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంటాయన్నమాట. మరి సమస్త దోషాలు మొత్తం కూడా తొలగిపోయి, మరి మీ జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాల్లోకి దక్కించుకొని, మీరు పూర్తిగా
ఈ రోజున ప్రతి పనులలో, ప్రతి వాటిల్లో కూడా మీకు మరింత ఉపయోగకరంగా కూడా మారేటువంటి మార్గాలైతే ఉన్నాయన్నమాట. సో, నేను చెప్పేదేంటంటే, ఈరోజు ఎప్పుడు కూడా మీరస్సలు ఊహించలేరు. ఎందుకంటే, ఈ వార్తలనేవి మనకి నిజంగానే వస్తాయా అని అనుకుంటూ ఉంటారు. మరి వార్తలు రావడం వెనకేందంటే, ముఖ్యంగా మన జీవితంలోనే ఎప్పుడూ కూడా మనకు జరగదు అనొక్కటువంటి నెగెటివ్ పాయింట్ అనేది మీరెప్పుడూ కూడా అనుకుంటూనే ఉంటారు. మరి ఆర్థిక విషయాల్లో మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మరి ప్రమోషన్స్ గాని, ప్రాజెక్టులు గాని ఇవన్నీ కూడా ముఖ్యంగా మీకు అద్భుతంగా ఉంటుంది. మరలాగే ఎవరైతే జూనియర్ ఉద్యోగ రంగాల్లో ఉంటారో వాళ్ళు మళ్ళీ సీనియర్ రంగాల్లో కూడా వెళ్తూ ఉంటారు. మరి వ్యాపారస్తులు, కస్టమర్లు దగ్గర భాగస్వామ్యాల్లో కూడా మరింత అభివృద్ధి కలిగి, అలాగే మరి ప్రేమ మరియు వివాహ బంధాలలో ఉన్నవారికి మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తి నుంచి కూడా ఒక మంచి వార్తలు రావచ్చు. అలాగే మరికొంతమందికి తల్లిదండ్రుల దగ్గర నుంచి, కుటుంబాల దగ్గర నుంచి వచ్చేటువంటి వార్తలు కూడా మరింత ఉపయోగకరంగా కూడా ఉంటాయి. సాయంత్రం నుంచి కూడా ఈరోజు వీరికి ఈ వార్తలు రావడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. అందులో ఫోన్ మెసేజ్‌లో గాని, లేకపోతే వీరికి మీ సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్స్ కూడా వీరికొచ్చి, మరి ఈ వార్తలు విన్నాక వీరైతే ఎగిరి గంతులేస్తారు. ఎందుకంటే, ఆ వార్త అనేది వీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వార్తలనమాట. ఆ సంకేతకాలు వీరస్సలు ఎన్నో నష్టాలకి, ఎన్నో బాధలకి, వీరి కష్టానికి ఫలితం, ఈ సహనానికి సమాధానం చాలా రోజులుగా మీలో ఉన్నటువంటి అనుమానాలకు, బాధకి, నిరీక్షణకి ఈ క్షణాలు మారిపోతున్నాయని మీ కళ్ళ వెంట నీళ్లు కూడా వస్తాయి. ఎంతోమంది మిమ్మల్ని ఎగతాళి చేసిన వారున్నారు. ఎంతోమంది నీకు చేత కాదురా, నీకు అవ్వదు, నీ వల్ల అవ్వదు అని అనుకున్న వాళ్ళున్నారు. అబ్బాయిల్లో ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళున్నారు. అమ్మాయిలలో నీకెందుకు ఈ జాబ్‌లు, నీకెందుకు ఈ ఉద్యోగాలు అనుకున్న వారు కూడా ఎంతోమందున్నారు. నీకెందుకు ఈ శుభకార్యాలు, నీకు నచ్చినట్టుగా నువ్వెందుకు ఉండాలని కూడా అనుకోని ఎంతోమంది పెద్దలు చేసినటువంటి కొన్ని పనులు కూడా కొద్దిగా మానసిక ఒత్తిడులు పడి, కొద్దిగా మనశ్శాంతి లేకుండా జీవించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మిత్రమా. ఈ వార్త విన్న వెంటనే నిజంగా మీరు ఆనందపడతారు. కొంతమంది జీవితంలో పెద్ద మలుపు కూడా వస్తుందని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ శుభవార్తలకు ప్రధాన కారకులుగా గ్రహాల అనుకూల స్థితి, ఎందుకంటే ఇది మీ రోజు బుధ గ్రహము అనుకూలంగా ఉండటం. రెండోది చంద్రుడు మీకు సానుకూలమైనటువంటి స్థితిలోకి రావడం. ఈ 2 కలిసి మీ జీవితంలో మార్పులోకి తీసుకొస్తూ ఉన్నాయి. మరి ప్రస్తుతం మిథున రాశిలో కొన్ని గ్రహాల నుంచి ప్రత్యేకమైనటువంటి ఫలితాలుగా ఉండడమే ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశంగా ఉంటుందన్నమాట. దీనివల్లనే మీకు ధనలాభము, నష్టాల నుంచి బయటపడడము, మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆర్థికంగా లాభం ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది, కుటుంబంలో హర్షంగా మిమ్మల్ని బాగా వరకి విశ్వాసంగా నిలబడతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని నమ్మని వారు మిమ్మల్ని నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన జాగ్రత్తలేంటంటే, ఈ వార్తలు వచ్చిన వెంటనే గర్వం చూపకూడదు. అహంకారం ఉండకూడదు. ఈ క్షణాలు మీరు ఎంచుకోవాలి. ప్రతి ఒక్క వారికి జాగ్రత్తగా చూసుకొని ఉంటే శుభప్రదంగా ఉంటుంది. అలాగే మీరైతే మాత్రము ప్రతి దాంట్లో కూడా చేసేటువంటి ప్రతి పనులలో కూడా జాగ్రత్తగా ఉంటే మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మరి ఈ ఒక వ్యక్తి నుంచి కాదు మిత్రమా, ఒక 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 శక్తి నుంచి మీకిది వచ్చేటప్పుడు, గ్రహాల ప్రభావం మీకు కొత్తగా తెచ్చిపెడుతున్నప్పుడు కొన్ని నిర్ణయాలు మంచి ఫలితాలను కూడా ఇస్తాయి. అందుకే ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉంటేనే మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుందని నా ఉద్దేశం. మరలాగే మీకు జాగ్రత్తలు కూడా చెప్తాను. మిథున రాశి వారికి ఈ సమయంలోనే కొన్ని ఆధ్యాత్మిక పనులు చేస్తే మరింత ఫలితం కూడా ఉంటుంది. ఉదయం దేవుడికి ధ్యానం చేయాలి. బుధవారం లేదా ప్రతి శనివారం మరి ఎవరికైనా ఒక వస్తువుని దానం చేయండి. పేదవారికి సహకారం చేయండి. మీ జీవితంలో శుభ ఫలితాలు కూడా మరింత పెరుగుతాయి. సో, మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒకే ఒక్క విషయం మిత్రమా, జీవితంలో కొన్నిసార్లు ఆలస్యంగా వచ్చినటువంటి ఆనందం నిజంగా విలువైనది. మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఇప్పుడు ఒక మంచి ఫలితంగా మారబోతున్నాయి. ఈ సాయంత్రం మీకు వచ్చేటువంటి ఆ వార్త మీ జీవితాన్ని ఆనందంగా నింపవచ్చు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఆనందాన్ని స్వాగతిస్తున్నానని సిద్ధంగా ఉంచండి. మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఇది మీరైతే ప్రశాంతంగా కూర్చొని ఇక కాలు మీద కాలేసుకొని హ్యాపీగా ఉండేటువంటి సమయం అయితే వచ్చింది మిత్రమా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానెల్‌ని. అలాగే జై శ్రీరామ్ అని కూడా కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.